హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు టిఫిన్గా దోశల పిండి వేస్తున్నానండి. దోశల పిండి సాయంత్రం పూట వేస్తానండి. సాయంత్రం వేసామనుకో ఉదయం మనం టిఫిన్ చేసేటప్పటికి పిండి అనేది బాగా పులిసిపోయింది. దోశలు కూడా క్రిస్పీగా కరకరలాడుతా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోలో కొన్ని సింపుల్ చిట్కాలు షేర్ చేసుకుంటానండి. నాకు తెలిసిన కొన్ని చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను. దోసల పిండి వేస్తున్నాం కదండి, దోసల పిండి వేసిన గిన్నె కొంచెం గ్యాప్ అనేది ఖాళీ అనేది ఉండాలి. మనం మిక్సీలో వేసిన పిండి అయినా సరే, ఇప్పుడు ఎండాకాలం కదండి, బాగా పిండి అనేది పులిసి పొంగిపోయిద్ది. అందుకని కొంచెం ఖాళీ ఉండేటట్టే మనం పిండి గిన్నె అనేది వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి 4-5 గంటలైనా బయట ఉంచాలండి. ఇప్పుడు నైట్ పిండేసాయి కదా, తెల్లారిన దాకా ఇంక నేను ఈ పిండి బయటే ఉంచుతాను. అప్పుడే పిండి అనేది బాగా పులిసిద్ది. ఇదిగో పిండి చూడండి, ఇలా కిటికీలో పెట్టి ఉంచాను. తెల్లారేటప్పటికి చూడండి పిండి పులిసి పొంగిపోయింది. నైట్ పిండేసినప్పుడు గిన్నెకి చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఇప్పుడు చూడండి పొంగింది. అందుకని మనం కొంచెం గ్యాప్ అనేది ఉండేటట్టుగానే గిన్నెలో పిండి పెట్టుకోవాలి. మినప్పప్పు అనేవి ఇంకా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇంకా పిండి బాగా పొంగిపోయిద్ది. నేనైతే కొంచెం మినపప్పు తక్కువే వేసాను. అటుకులు కానీ రైస్ కానీ ఏమీ వేయలేదు. ఇందులో అటుకులు కానీ కొంచెం సద్దన్నం ఉండిద్ది కదండి, మిగిలిన సద్దన్నం అది కూడా వేసి మిక్సీకి వేసుకున్నామంటే ఇంకా పిండి బాగా పొంగిపోయిద్ది. నేనైతే ఏమీ వేయలేదు. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం పోసాను. అందుకని పిండి అనేది కొంచెం లైట్గానే పొంగింది. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం. పిండి మిక్సీకి వేసేటప్పుడు కొంచెం అటుకులు కానీ కొంచెం సద్దన్నం కానీ వేసి మిక్సీకి వేసుకున్నామంటే ఇంకా బాగా పొంగిద్ది. కాకపోతే ఇది ఎండాకాలం కదండి, పిండి అనేది 1 రోజు 2 రోజుల కంటే నిలవ ఉండదు. పులిసిపోయినట్టుగా పుల్లటి వాసన వచ్చిద్ది. అందుకనే నేను ఇవన్నీ ఏమి వేయకుండా నార్మల్గానే మిక్సీకి వేశాను. దోశ పోసేటప్పుడు దోశల పెనానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా రావాలంటే దోశ పోసేటప్పుడు కొంచెం నూనె వేసి ఉల్లిపాయ వేసి రుద్ది దోశ పోసామంటే పెనానికి అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. దోశ కూడా 4 వైపులా సమానంగా కాలాలంటే దోశల పెనాన్ని ఇదిగోండి పొయ్యి మీద అటు ఇటు అంచులకి తిప్పుతా కాల్చుకోవాలి. మనం అలాగే పెట్టుంచామనుకోండి, మధ్యలో దోశ కాలిపోయిద్ది, చుట్టుపక్కలేమో పచ్చి పచ్చిగా తెల్లగా ఉండిద్ది. అందుకని దోశని ఇలా 4 వైపులా తిప్పుతా కాల్చుకుంటే బాగా ఎర్రగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండిద్ది. ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం అనుకోండి, దోశ చాలా టేస్టీగా ఉండిద్ది. ఉల్లిపాయ దోశ మా పిల్లలకి చాలా ఇష్టం. కొంచెం కారం వేసుకొని కానీ పల్లీ చట్నీతో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దోశల పెనం తుప్పు పట్టకుండా ఉండటానికి ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా అండి. మనం దోశలు పోస్తాం కదా, దోశలు పోయటం అయిపోయిన తర్వాత దోశల పెనం కడగకూడదు. కడగకుండా అంతే పెట్టేసుకొని ఉంచుకోవాలి. మరలా మనం దోశలు పోస్తాం కదా, దోశల పెనం కడుక్కొని నీట్గా దోశలు పోసుకోవాలి. అప్పుడు కడిగిన తర్వాత దోశ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్ది దోశ పోస్తే దోశ అనేది బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. దోశల పెనం కడిగి పెట్టామనుకోండి, ఇనుము కదా తుప్పు పట్టిద్ది. అందుకని కొంచెం ఆయిల్ అనేది ఉండాలి దోశల పెనానికి. అప్పుడు తుప్పు పట్టకుండా ఉండిద్ది. నేను నైటే బయట గచ్చంతా ఊడుస్తానండి. బయట గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకుంటాను. ఉదయం పూట నిద్ర లేచేటప్పటికి లేట్ అయ్యిద్ది. ఎందుకులే అని ఇంకా నైటే గచ్చు మొత్తం ఊడ్చేస్తానండి. ఇప్పుడు ఎండాకాలం ఖాళీగానే ఉంటున్నాం, పిల్లలకి స్కూల్ లేదు. అయినా సరే నేను నైటే ఊడుస్తాను. ఇంకా అలవాటైపోయిందండి. అదిగాక ఇప్పుడు పిల్లలు స్కూల్ లేదు కదా, రాత్రి 10 గంటలు 11 గంటల దాకా టీవీలు చూస్తా అంతే ఉంటున్నారు. టీవీలు చూసి మళ్ళీ మనం నిద్రపోయేటప్పటికి చాలా లేట్ అవుతుంది. 12 అవుతుంది టైం. 12కి మనం పడుకొని మళ్ళీ 5:30 6కి నిద్ర లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ అప్పుడు నిద్ర లేచి ఇలా బయట ఊడ్చుకొని గచ్చంతా కడిగేసి ముగ్గేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. ఇప్పుడైతే 5:30కే తెల్లంగా తెల్లారిపోతుందండి, ఎండొచ్చేస్తుంది. ఇంకప్పుడు మనం లేచి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా ఎండొచ్చినట్టుగా ఉండిద్ది. పల్లెటూరులో అయితే ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు ముగ్గులు వేయరండి, ఎండ రాకముందే ముగ్గులు వేసుకుంటారు. అందుకని ఈ ప్రాబ్లం అంతా ఎందుకులేని చక్కగా నైటు ఇలా గచ్చు ఊడ్చేసి కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటానండి. మనకు కూడా నైటు అన్నం తిన్న తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది, పని చేసినట్టు ఉండిద్దిలే అని నైటు అన్నం తిన్న తర్వాత నేను ఈ పనులు చేసుకుంటాను. నైటు అన్నం తిని ప్రత్యేకంగా వాకింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అదిగాక నైటు ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత
ఇలా గచ్చు ఊడ్చి కడిగాననుకోండి ఇంకెవరు తొక్కరు, మురికడుగులు కూడా ఉండవండి. అదే ఉదయం పూట కడిగాననుకోండి ఇంట్లోకి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు బయటకి ఇంట్లోకి తిరుగుతూ ఉంటారు. మెట్లు నిండా అరుగుల నిండా మురికి మురిగ్గా అడుగులు ఉంటాయండి. ఇంకా తర్వాత వాటిని మళ్ళీ బండ్ల తుడిచే కర్ర పెట్టి తుడుచుకోవాలి, కడగటం తుడవటం ఇన్ని పనులు చేయాల్సి వచ్చింది. అందుకని ఇంట్లో వాళ్ళు అన్నం తినేసి వాళ్ళు ఇంట్లో టీవీలు చూస్తూ ఉంటారండి, ఇంకా ఇంట్లోంచి బయటికి రారు. ఇంక ఇప్పుడు గచ్చు కడుక్కున్నాను అనుకోండి ఎవరు తొక్కరు, మురికి అడుగులు పడవు. ఇంకా ఆరిపోయిన తర్వాత ముగ్గు వేసుకుంటాను. బయట బజార్ లైట్లు ఉండేయండి, ఎప్పుడూ వెలుతురుగానే ఉండిద్ది. ఎంత చీకటైనా సరే అస్సలు భయమే ఉండదు, లైట్లు ఎప్పుడు వెలుగుతానే ఉంటాయి. మా ఇంటి దగ్గర అందరు ఎక్కువ శాతం నైటే ఊడ్చి గచ్చంతా కడిగేస్తారండి. ఉదయం లేచి మళ్ళీ పనులన్నీ ఎక్కడ చేస్తారులేని. కొంతమందికి గేదెలు అవి ఉంటాయి కదండి, గేదెల పనులు చేసుకుంటా మళ్ళీ ఈ పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది కదా. గేదెలు ఉన్న వాళ్ళకైతే పని అనేది చాలా ఎక్కువ అండి. ఉదయం లేవాలి, పాలు తీసుకోవాలి, మళ్ళీ పాల వాళ్ళు వస్తారండి, వాళ్ళకి పాలు పోసుకుంటా ఉండాలి. గేదెలు ఉన్న వాళ్ళకైతే చాలా పని ఎక్కువ ఉండిద్ది. మాకు అంతకుముందు గేదెలు ఉండేవండి, కానీ ఇప్పుడు తీసేసాము. గేదెలు తీసేసి 1 సంవత్సరం అవుతుంది. అంతకుముందైతే నాకు గేదెలు ఉండేవి. ఉదయం లేచి పాలు తీసుకోవటం, పాలకొస్తారు, పల్లెటూరులో పాలు పోపించుకోవడానికి వస్తారు, మన ఇంటికే వస్తారండి. ఇంకా వాళ్ళకి పాలు పోసుకోవడం అదంతా చాలా పని. 1 గంట 2 గంటలు ఆ పనే సరిపోయిద్ది. ఇంకా అప్పుడు అలవాటైపోయిందండి మాకు. నైట్ పూటే ఇలా గచ్చు ఊడ్చుకొని కడిగి ముగ్గులేసుకోవటం. ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, గేదెలకు పాలు తీసుకోవాలి, ఇన్ని పనులు చేయాలంటే అసలు పని చాలా ఎక్కువగా, అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నైటే ఈ పనులన్నీ చేసుకుంటాము. రోజువారీ ముగ్గులైతే ఏవో చిన్న ముగ్గులు సింపుల్గానే వేస్తానండి, బాగా పెద్ద పెద్ద ముగ్గులు అలాంటివి అయితే ఏమి వేయను. రోజు ఏదో సింపుల్గా చిన్న చిన్న ముగ్గులు వేస్తూ ఉంటాను. ఈ ముగ్గు నేను ఊళ్ళోకి అమ్మొచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. ముగ్గు తెల్లగా బాగానే ఉంది, మెరుస్తుంది. ఇప్పుడు ముగ్గులైతే మెరుస్తూ ఉండేయండి, ఇందులోనే మెరుపుల్లాగా కనిపిస్తున్నాయి, అలా ఉంటున్నాయి. అంతకుముందు కోడిగుడ్లు వాళ్ళ దగ్గర తీసుకునే ముగ్గు అయితే ఇలా మెరవదు, మామూలు నార్మల్గా ఉండిద్ది. ఈ ముగ్గు అయితే మాత్రం కొంచెం మెరుస్తా చెమ్కిలుగా కనిపిస్తుంది. అన్నీ వెరైటీ వెరైటీ వచ్చేస్తున్నాయి. ముగ్గు ఎలా ఉంది, నేను గీత ఎలా గీస్తున్నాననేది నాకు కామెంట్స్లో చెప్పండి. ముగ్గులు మీరు చాలా బాగా వేస్తారా, ఎంత బాగా వేస్తారు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. కొంతమందికైతే ముగ్గు వేసుకోవడానికి ప్లేసులు కూడా ఉండవు. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ప్లేస్లే ఉండవండి. ఇంటి ముందు బండ్లు ఉంటాయి కదా, వాటిని కొంచెం తుడుచుకొని ఏదో అట్లా చిన్న ముగ్గులు వేసుకుంటారు. ఇప్పుడైతే మాకు ఇలా గచ్చు చేపించుకున్నాం, కానీ అంతకు ముందైతే మట్టి రోడ్డు అప్పుడు పేడ కల్లాపులు చల్లి ముగ్గులేసుకునే వాళ్ళం. పేడ కల్లాపు చల్లి ముగ్గేస్తే చాలా అందంగా ఉండిద్దండి. ఇంటి ముందు పచ్చంగా కల్లాపు చల్లి తెల్లగా ముగ్గు వేసుకుంటే చూడటానికి ఎంత బాగుండిద్దో. కానీ పని కూడా ఉండిద్దండి, చాలా పని ఎక్కువ ఉండిద్ది. బయటికి వెళ్ళి పేడ తెచ్చుకోవాలి, పేడ కల్లాపి చల్లాలి. పేడ కల్లాపి చల్లిన తర్వాత చేతులు ఉంటాయండి, వాసన ఎంత వాసన వస్తాయో. మనం ఎంత సబ్బేసి రుద్ది కడిగినా కూడా ఆ వాసన అనేది అస్సలకి పోదు. ఇప్పుడే కొంచెం హాయిగా ప్రశాంతంగా పని అనేది తేలిగ్గా ఉందిలేండి. నైటు నిద్రపోయేటప్పుడు కూలర్ వేసుకుంటున్నామండి. కూలర్ వేసుకోకుండా నార్మల్గా ఫ్యాన్ గాలి అయితే వెచ్చగా వచ్చేస్తుందండి, అస్సలు నిద్ర పట్టట్లేదు, పడుకోలేకపోతున్నాం. అందుకని కూలర్ పెట్టుకుంటున్నాం. కూలర్ పెట్టుకున్నా సరే ఒళ్ళు అనేది బంకలుగా లేకుండా మామూలుగా నార్మల్గా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా: కూలర్ పెట్టుకున్నప్పుడు కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచుకోండి. కిటికీలన్నీ ఓపెన్ చేసి ఉంచడం వల్ల ఈ కూలర్కు ఉన్న గాలి బయటికి వెళ్ళడం, బయట ఉన్న గాలి లోపలికి రావడం వల్ల మనకి బంకలు అనేది లేకుండా ఉండిద్దండి. మామూలుగా నార్మల్గా మనం ఉదయం పూట కూలర్ పెట్టుకుంటే ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఉండిద్ది. ఇంకా ఎక్కువ అవకాశం ఉన్న వాళ్ళు బయట పడుకుంటారు కదా, అప్పుడు బయట కూలర్ పెట్టుకోండి. కానీ కూలర్ బయటికి ఇంట్లోకి తిప్పటానికి కొంచెం కష్టంగా ఉండిద్ది కదా, అందుకని మేము కిటికీలు అవన్నీ ఓపెన్ చేసి పడుకుంటున్నామండి. అస్సలు బంక అనేది లేకుండా బాగా నార్మల్గానే ఉంటుంది గాలి. ఫ్యాన్ కూడా వేసుకోండి, ఫ్యాన్ కూడా వేసుకోవాలి. ఫ్యాన్ వేసుకోకుండా అచ్చం కూలర్ పెట్టినా కూడా బంకలుగా ఉండిద్ది. ఫ్యాన్ వేసుకొని దోమలు రాకుండా ఉండటానికి ఆల్ అవుట్ పెట్టుకోండి, ఎందుకంటే మనం కిటికీలు అవి ఓపెన్ చేస్తున్నాం కదా, అందుకని దోమలు రాకుండా ఉండటానికి ఆల్ అవుట్ పెట్టుకోండి. మాకైతే కూలర్ పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది లేదండి, హాయిగా ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. తెల్లారేటప్పటికైతే చలి పుట్టేసి కూలర్ ఆపేస్తున్నాం. కొంచెం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా సరే మనం హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే మాత్రం
కూలరు, ఫ్యాను అన్నీ పెట్టుకొని పడుకోవాల్సిందే. ఉదయం బానలో నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, బాన మొత్తం కడిగేసి ఇంక వాటర్ పోస్తానండి. తడిగుడ్డ చుట్టి వాటర్ పోస్తాను. మళ్ళీ మధ్యాహ్నం మనం తాగేటప్పటికి నీళ్ళనేవి చల్లగా వస్తాయి. అలా కాకుండా మధ్యాహ్నమే బాన కడిగేసి వాటర్ పోసామనుకోండి, తాగటానికి చల్లబడవు, వెచ్చగా ఉంటాయి. అందుకని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలా బాన కడిగేసి వాటర్ పోసి పెట్టేస్తాను. మంచినీళ్ళనేవి మధ్యాహ్నానికి బాగా చల్లగా, కూల్‌గా అయిపోతాయి. నైట్ వాటర్ తక్కువగా ఉన్నాయనుకోండి, మళ్ళీ వాటర్ పోయకండి. నైట్ మనం వాటర్ ఎక్కువ తాగం గదా! ఉదయం కొన్ని వాడుకొని, తర్వాత ఇంకా బాన కడిగేసి వాటర్ పోసుకున్నామంటే మధ్యాహ్నానికి బాగా కూలింగొచ్చేస్తాయి. కొంతమంది బానలో నీళ్లు చల్లగా ఉండాలని ఐస్ గడ్డలేస్తారు. అస్సలు ఆ పని మాత్రం చేయకండి. ఐస్ గడ్డలేసి బానలో నీళ్లు తాగే కంటే ఫ్రిడ్జ్‌లో నీళ్లు తాగటం బెటరు. ఐస్ గడ్డలేసుకొని ఆ కూలింగ్ నీళ్లు మాత్రం అస్సలు తాగకూడదు. మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఇలా క్లాత్ అనేది తడుపుకుంటా, అది ఆరిపోయిన తర్వాత మరలా తడుపుకుంటా ఉంటే బానలో నీళ్లు కూడా ఎప్పుడూ చల్లగా ఉంటాయి. ఐస్ గడ్డలేసుకొని మాత్రం అస్సలు వాటర్ తాగకండి. నిన్న ఊర్లోకొస్తే గోంగూర తీసుకున్నాను కదండీ! ఆ గోంగూరే నూరుతున్నాను. రోట్లో నూరుకున్న పచ్చళ్ళైతే చాలా టేస్టీగా ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు గోంగూర అనేది అంత పులుపు ఉండట్లేదు. పులుపు అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకో అర్థం కావట్లేదు. నార్మల్ వైట్ గోంగూర ఉంటది. మేమెప్పుడు వైట్ గోంగూర తీసుకుంటాం. ఆ గోంగూర అయితే అంతకుముందు పుల్లగా ఉండేది. ఇప్పుడు ఎందుకనో అంత పులుపు రావట్లేదు. కొండ గోంగూర అని ఉండిద్ది. ఆ గోంగూర అయితే పులుపు ఉండిద్ది గానీ, ఆ గోంగూర మేమెప్పుడు ఎక్కువ వాడము. నార్మల్‌గా ఈ తెల్ల గోంగూరే వాడతాం. కానీ ఇప్పుడు పులుపు ఉండట్లేదు. మనం వండేటప్పుడు కూడా త్వరగా ఉడకట్లేదండి. చాలా సేపటికి ఎప్పుడుకో లేట్‌గా ఉడుకుతుంది. గోంగూర ఉడికేటప్పటికే మనకు అర్థమైపోయిద్ది. బాగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోయిందనుకోండి గోంగూర ఇది చాలా మంచి గోంగూర అని. ఇదిగోండి గోంగూర నూరేసి తిరగమాతేసానండి. తిరగమాతేసి సగం బయటుంచాను, సగం ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. ఇప్పుడు ఎండాకాలం గదా! మళ్ళీ వాసనొచ్చి పాడైపోయిద్దిలే అని. గోంగూరలో ఎల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా వేసుకొని నూరుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇప్పుడు గోంగూర పులుపు లేకపోవటం వల్ల అంత టేస్ట్ రావట్లేదు. ఫ్రిడ్జ్‌లో ఉన్న వస్తువులు కూడా పాడవకుండా, పాలనేవి విరగకుండా ఉండాలంటే కొంచెం కూలింగ్ అనేది పెంచుకోవాలండి. చలికాలంలో మనం కొంచెం కూలింగ్ తక్కువ పెట్టుకుంటాం గదా! ఎండాకాలంలో మాత్రం కొంచెం కూలింగ్ అనేది ఎక్కువ పెట్టుకుంటే పాలనేవి విరగకుండా ఉంటాయి. పాలు నేను టీ పెట్టుకోబోయే ముందు తీసి బయట పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసిన వెంటనే కాగబెడితే పాలు ఇరిగిపోతాయి గదా! అందుకని. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.